అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకుని మీ ఎద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు చేద్దాం. మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు దేవుడు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్నందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో తండ్రి దేవుడికి శిరస్సు వంచి స్తుతులు తెలియచేసుకుంటూ ఈ దినం దేవుడే మాటలు చేత మన హృదయాలు వెలిగిస్తున్నాడు. దాన్ని ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లరా, మార్కు సువార్త 16 అధ్యాయం 15 వచనములో రాయబడిన మాట, మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడని రాయబడింది. దేవుని పిల్లరా, అంటే దేవుడు మనకేం చెప్తున్నాడంటే మీరేం చేయాలంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి. అంటే సర్వలోకంలో సర్వ సృష్టిలో ఎవరు ఉన్నారయ్యా అనంటే దేవుని పోలిక స్వరూపం కలిగిన తన పిల్లలనే వారు భూమి మీద ఉన్నారు కనుక ఈ సర్వలోకంలో మీరు సంచరిస్తూ సువాసనతో కూడిన సువార్తను ప్రకటించున్నాడు. ఎందుకు ఆ సువాసన ఎవరు, ఆ సువార్త ఎవరిది అంటే యేసయ్య అనే వ్యక్తిని గురించిన సువార్తను ప్రకటించని చెప్పాడు. అంటే భూమి మీద ఉన్న దేవుని పిల్లలందరూ కూడా యేసయ్య అనే సువార్తని చక్కగా ప్రకటించి నిత్య జీవానికి చేర్చేవారుగా మనం మారిపోనట్లు ప్రార్థించిద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోక తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నావు తండ్రి. సర్వలోకంలో సర్వ సృష్టిలో నీ పోలిక కలిగిన నీ పిల్లలకి యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించి నా తండ్రి వినగలిగే చెవి గ్రహించగలిగే హృదయం బిడ్డలకి మనం అడుగుతూ తండ్రి, ఎంతమంది అయితే వినలేకపోతున్నారు వారికి వినగలిగే స్థితిని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాయినా, ఎంతమంది అయితే ఈ మాటల ఆసక్తి కలిగి ఉంటున్నారో వారిని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. బయటికి వెళ్ళిన ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాలు, పొట్ట నిమిత్తం పిల్లలు బయటికి వెళ్ళి ఉండగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గృహాలకు చేరి సాయంత్రం కుటుంబాలతో కలిసి నీతో నా తండ్రి గడపడానికి ప్రార్థన చేసుకునే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.